హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్న. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సర్వపిండి చేసి చూపించాలనుకుంటున్నాను. దీన్ని తెలంగాణలో సర్వపిండి అని పిలుస్తారు. అదే ఆంధ్రాలో అయితే దీన్ని తపాలా చెక్క అని పిలుస్తారండి. చాలా బాగుంటుంది ఇది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా తినొచ్చు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా తినొచ్చు, మార్నింగ్లో కూడా తినొచ్చు. దీనికి ఏమేమి కావాలో, దీన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను ఇప్పుడు. దీనికోసం ఫస్ట్ నేను కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పల్లీలు తీసుకున్నానండి. అలాగే దీనికి బియ్యం పిండి, ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు. నేనైతే ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. దీంట్లో నువ్వులు కూడా వేయొచ్చండి. నా దగ్గర నువ్వులు లేవు, నేనైతే నువ్వులు తీసుకోలేదు. మీ దగ్గర నువ్వులు ఉంటే మీరు నువ్వులు తీసుకోండి. ఫస్ట్ వచ్చి పల్లీల్ని కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని, ఆ వేడి చల్లారాక దీన్ని పొట్టు తీసుకుని క్రష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఆ పల్లీలు ఫ్రై అయ్యేలోపు నేను బియ్యం పిండి చూపిస్తాను. బియ్యం పిండి నేను ఇప్పుడు ఈ గిన్నెతో తీసుకున్నాను. ఆ గిన్నెతో నేను 3 కప్పులు బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. చూడండి, 1 కప్ వేసాను. ఇప్పుడు ఇది 2వ కప్పు, మళ్ళీ ఇంకో కప్ తీసుకున్నాను. నేను 3 కప్పులు బియ్యం పిండికి నేను ఇందాక కావాల్సిన పదార్థాలన్నీ చెప్పాను. మీరు బియ్యం పిండి ఎంత తీసుకున్నారో దానికి సరిపడంత మీరు తీసుకోండి. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలని జీలకర్రని కలిపి కొంచెం కచ్చా పచ్చగా దంచుకోండి. బాగా పేస్ట్ అవసరం లేదు. కొంచెం మీరు రోట్లో వేసుకుని దంచుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేస్తే బాగోదండి. కొంచెం కచ్చా పచ్చగా దంచుకుని దాన్ని బియ్యం పిండిలో కలపండి. అలాగే దీంట్లో మిగతావి కూడా వేసుకుని బియ్యం పిండి అంతా కలుపుకోవాలి ఒకసారి. కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, కొంచెం సరిపడా సాల్ట్ తీసుకోండి. సరిపోకపోతే తర్వాత అయినా టేస్ట్ చూసుకుని కలుపుకోవచ్చు సాల్ట్. కొంచెం పసుపు. పసుపు కలర్ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేకపోతే పసుపు లేకుండా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొంచెం కరివేపాకు. ఇందాక పల్లీలు నేను వేయించుకున్నాను కదండి, అవి పొట్టు తీసుకుని పెట్టుకున్నాను. అవి పల్లీల్ని కొంచెం క్రష్ చేసుకోవాలండి. క్రష్ చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ వేస్తే మీకు అది చేసుకునేటప్పుడు పల్లీలు సెపరేట్ అయిపోతాయి. అట్లా వేసుకోకుండా కొద్దిగా క్రష్ చేసుకుని పల్లీల్ని వేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి చేత్తో. స్పూన్తోనో గరిటెతోనో కలుపుకుంటే బాగా కలవదండి. చేత్తో మీరు అన్నీ కలిసేలా చేత్తో కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అదంతా దగ్గరకు వచ్చి కొంచెం ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసినా లూజ్ అయిపోతుందండి, చూసుకొని కలుపుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకుని మళ్ళీ కలిపి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ పోసుకుని కాసేపు మొత్తం కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకోండి. అప్పుడు మీకు చెక్కలు చేసినప్పుడు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే కొంచెం నూనె తీసుకుని పిండి మొత్తం కలుపుకొని, పిండి చూడండి ఇట్లా దగ్గరకు చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. తర్వాత నేను ఒక బాండీ గిన్నె తీసుకున్నాను. బాండీ గిన్నెలో కొద్దిగా నూనె పోసుకొని దానికి మొత్తం రాసుకోవాలి. గిన్నె మొత్తం నూనె అయ్యేలాగా రాసుకోవాలి. ఎందుకంటే చెక్క కింద అటు అంతుక్కుపోకుండా ఉంటుంది. నూనె రాసుకున్నామంటే దాని అంతటా అది చెక్క లేసి వచ్చేస్తుంది పైకి. అది అవ్వగానే ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని రౌండ్ లాగా చేసుకుని ఆ బాండీ గిన్నెలో వేసుకుని చెక్కలాగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చేత్తోనే ఒత్తుకోవాలి. చేత్తోనే
అక్కడక్కడ మందం లేకుండా మొత్తం ఒకటే షేప్లో వచ్చేలాగా ఒత్తుకోండి. సైడ్లో ఉన్నది కూడా రౌండ్గా వచ్చేలా చూసుకోండి. దీనికి మధ్యలో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం అంతా చెక్క మొత్తం కాలాలి కదండి. అలా ఆ హోల్స్లో ఆయిల్ వేస్తే చెక్క మొత్తం మంచిగా కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ బాండీ గిన్నె దాని మీద పెట్టుకొని ఆ హోల్స్లో ఆయిల్ పోసుకోవాలి. ఇది బాగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకన్నా ఉంచుకోవాలి. అప్పుడు చెక్క దానంతట అదే లేచి వచ్చేస్తుంది పైకి. చూడండి ఎట్లా వచ్చేసిందో. చెక్క దానంతట అదే లేచి వచ్చే వరకు ఉంచాలి పొయ్యి మీద. ఒక 4-5 మినిట్స్ అయినా పడుతుందండి. ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్కి తిప్పుకున్నాక కూడా కొంచెంసేపు ఉంచుకుంటే అది తిప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే తిప్పుతాను. ఎందుకంటే అటు సైడ్ కూడా కొద్దిగా కాలుతుంది. అది కాలేలోపు నేను వేరే గిన్నె తీసుకుని ఇంకోటి రెడీ చేసుకుంటున్నానండి. టైం వేస్ట్ అవ్వకుండా దీనికి చెక్క కాలడానికి చాలా టైం పడుతుందండి. అందుకే వేరే గిన్నెలో కూడా రెడీ చేసుకుని ఇంకో స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది అనుకుంటండి, చూద్దాం ఒకసారి. ఇదైతే ఫస్ట్ సైడ్ అండి. నేను ఇప్పుడు దాన్ని తిప్పుతాను. ఈలోపు నేను రెండోది కూడా పెట్టుకున్నానండి పొయ్యి మీద. దీనిలో కూడా ఆయిల్ పోసుకోవాలి. ఆ హోల్స్ మొత్తం ఆయిల్ పోసుకుంటే దానంతట అదే కాలిపోతుందండి. మూత వేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 4-5 మినిట్స్ తర్వాత తీసుకుని చూడటమే మనం, అదే కాలిపోయిద్ది మంచిగా. ఇట్లా ఆయిల్ వేసుకుని దీని మీద మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. ఆయిల్ చూడండి ఎట్లా బబుల్స్ లాగా వస్తుందో. ఇప్పుడు అది ఫ్రై అవుతుందన్నమాట. ఈలోపు నేను ఇంకొకటి కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నానండి. మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది దీనికి. ఇదైతే ఒక సైడ్ అయిపోయిందండి. దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాను నేను. బ్యాక్ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చెక్క రెడీ అయిపోతుంది మనకి. ఇట్లా అన్నీ చేసేసుకోవడమేనండి. నేనైతే చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ పల్లీలు మాత్రం డైరెక్ట్గా వేయొద్దు, క్రష్ చేసి మాత్రమే వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.